నమస్కారము ఏకే తెలుగు మీడియాకు స్వాగతం సుస్వాగతం। ఈరోజు ది ముంబై ఆంధ్ర మహాసభ మహిళా శాఖ తరఫున మహిళా దినోత్సవం జరపడం జరిగింది। దానికి గాను చీఫ్ గెస్ట్గా శ్రీమతి డాక్టర్ తులసి భరత్ భూషణ్ గారు విచ్చేయడం జరిగింది। వారి బాల్యము ఎలా గడిచింది, వారు విద్యాభ్యాసం ఎక్కడ చేశారు, వారి ఈ స్థాయికి రావడానికి గల కారణాలు ఏంటి, వారిని అడిగి వారి వాక్యాల ద్వారా మనం తెలుసుకుందాము। మీ పేరెంట్స్, మీ హస్బెండ్ మీకు ఎంత ప్రోత్సాహం ఇచ్చారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని గురించి మా మీడియాకు వివరించగలరని కోరుకుంటున్నాను। తప్పకుండా। నేను పుట్టి పెరిగింది చెన్నై, మద్రాస్ అనేవాళ్ళం అప్పుడు, కానీ మా మూలాలు ఆంధ్రప్రదేశ్। మా నాన్నగారిది మచిలీపట్నం, మా అమ్మ వాళ్ళది నెల్లూరు జిల్లా। కానీ మా నాన్నగారి వృత్తిరీత్యా మద్రాసులో ఉండటంతో మా బాల్యం అంతా మేము పుట్టడం పెరగడం అన్నీ కూడా మద్రాసులోనే జరిగాయి। విద్యాభ్యాసం కూడా మద్రాసులోనే। కానీ మా అమ్మ నాన్న ముందు నుంచే మమ్మల్ని మద్రాసులో ఉన్నప్పటికీ తెలుగు మీడియంలోనే మమ్మల్ని చదివించారన్నమాట। ఆ తర్వాత తమ్ముళ్ళు పెద్ద చదువులకు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోయారు। కానీ నేను మాత్రం ఆ తెలుగు భాష మీద ఎందుకో మరి నాకు దాదాపు 6వ క్లాస్ 8వ తరగతి నుంచే నాకు తెలుగు అంటే చాలా అభిమానం పెరుగుతూ వచ్చింది। దానికి కారణం నా ఉపాధ్యాయునులని తప్పక చెప్తాను నేను। దాంతో నేను తెలుగు లిటరేచర్ చదవడం, తెలుగు లిటరేచర్లో MBA చేయడం, తర్వాత MA కూడా తెలుగు లిటరేచర్ అండ్ లింగ్విస్టిక్స్ అంటే భాషాశాస్త్రంలో చేయడం జరిగింది మద్రాస్ యూనివర్సిటీ నుంచి। ఆ తర్వాత దాదాపు నా మ్యారేజ్ ఫిక్స్ అయ్యే టైంలో నేను MPhilలో అడ్మిషన్ తీసుకుంటూ ఉండాను। దానికి మా అత్తగారు కానీ మామగారు కానీ మా ఆయన కానీ ఏ విధమైన అడ్డంకు చెప్పలేదు। అక్కడే అడ్మిషన్ అయ్యింది కాబట్టి అది పూర్తి చేశాకే బాంబేకి రావచ్చని వాళ్ళు చెప్పడం జరిగింది। వాళ్ళ దానికి ఒప్పుకున్న కారణంగానే మా నాన్నగారు ఒప్పుకోవడం కూడా జరిగింది। అందువల్ల MPhil వరకు మద్రాసులో పూర్తి చేసి తర్వాత నేను మా అత్తగారి ఇల్లు బాంబే, అక్కడ మా అత్తగారు ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీలో ప్రిన్సిపల్గా ఉండేవారు, మేము బాంబే వచ్చేసాను అనమాట। అలాగే మేడం గారు స్టేజ్ పైన మన ఆడవాళ్లకు సమానత్వము, మనమే ముందు ఆడవాళ్ళం, మనం సమానంగా చూస్తేనే మన మగవాళ్ళు కూడా మనకు సమానత్వం ఉంటుందని చెప్పారు। అంటే అప్పుడే తెలుస్తుంది మన ఆడవాళ్లకు ఎంత సపోర్ట్గా వాళ్ళు ఉన్నారని। ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళు మహిళలకు రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, మన పిల్లలకు ఎలా నేర్పించాలి, మన పేరెంట్స్ మనం ఎలా పిల్లల్ని బోధించాలి, ఇక ముందు ఇంకా ఎలా మనం ముందుకెళ్ళాలి ఆడవారన్నది చెప్పడం జరిగింది। ఒకసారి మరి వాళ్ళు అక్కడ పాఠ్యపుస్తకాలు చేస్తారంటున్నారు కదా, దాని గురించి కూడా మనం కొంచెం వారిని అడిగి తెలుసుకుందాము। అంటే మన కవులకు ముందుగా పాతకాలంలో మనకి ఇక్కడ ప్రింటింగ్స్ అనేది ఇక్కడ ఉండకపోయేది, మన హైదరాబాద్కి వెళ్ళి చేసుకోవడం జరుగుతుంది। అక్కడ కాకుండా మన పునాకు తీసుకురావడానికి కోసం వీళ్ళు బాగా కృషి చేశారు। దానికి మేడంకు మనం చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము। అంటే వారు ఎలా సపోర్ట్, మరి ఎలా కష్టపడ్డారా, వారికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చాయా చేసుకోవడానికి, వారిని అడిగి మరొకసారి తెలుసుకుందాం। మహారాష్ట్రలో తెలుగు పాఠ్యపుస్తకాలు చేయడం అనేది అందులో నా యొక్క ప్రమేయం ఏమి అంతగా లేదు। మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అనేక మంది అక్కడ నుంచి పుస్తకాలు రావడంతో వాళ్ళకి చాలా విలంబనం జరగడం, దాదాపు దసరా దీపావళి అయ్యే వరకు కూడా పుస్తకాలు అందకపోవడం, ఇలాంటి పరిస్థితులన్నింటినీ పిల్లలు ఎదుర్కొంటున్నారని చాలామంది పెద్దలు, మన సోలాపూర్, బాంబే, మహారాష్ట్రలో ఉన్నటువంటి పెద్దలు చాలామంది ప్రయత్నించి ప్రభుత్వానికి తెలియజేశారు। మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరించి ఇక్కడే తెలుగు పాఠ్యపుస్తకాలు తయారు చేయాలి అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది 1996లో। అప్పుడు కొంతగా మొదలుపెట్టారు ఒక సిరీస్ తయారు చేయడం, తర్వాత 97 నుంచి నన్ను అక్కడ విశేషాధికారినిగా నియమించడం జరిగింది। అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము దాదాపు 4 మాలికలు అంటే 4 సిరీస్ పాఠ్యపుస్తకాలని తయారు చేశాము, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ మహారాష్ట్రలో చదువుకుంటున్న తెలుగు మాధ్యమం తెలుగు పిల్లల కోసం మరియు ఇంగ్లీష్ మాధ్యమంలో తెలుగుని ఒక భాషగా స్వీకరిస్తున్నటువంటి విద్యార్థుల కోసం। తులసి గారు అంటున్నారు వారి ప్రమేయం ఏమీ లేదని, కాకపోతే ఇక్కడ మనకి ఏవైతే కవులు ఉన్నారో వాళ్ళు గండూరి లక్ష్మీనారాయణ గారు, అలాగే అంబాల జనార్దన్ గారు,
బొడ్డు శంకర్ గారు అలాంటి కవులను కూడా ముందటికి తీసుకెళ్ళడానికి కానీ వారి పాఠ్యపుస్తకాలు ప్రచురింపజేయడంలో కానీ మేడం గారు చాలా కృషి చేశారు. వారి కృప వల్లనే ఇది ముందటికి జరగడం జరిగింది. దానికి కానీ మన ఏకే తెలుగు మీడియా తరఫు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. కానీ ఇందులో అలాంటివన్నీ వద్దమ్మా, కృప అలాంటివి ఏంటంటే మన మహారాష్ట్రలో ఉంటూ కూడా గండూరి లక్ష్మీనారాయణ గారు చాలా సీనియర్. ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఛందోబద్ధమైన పద్యాలు రాస్తారు. ఆయన ఇప్పటికీ ఛందోబద్ధమైన పద్యాలు రాస్తారు, అవధానాల్లో పాల్గొంటారు. తను అంత చక్కగా కంప్యూటర్ టెక్నాలజీ వాడతారు. ఇలాంటి వాళ్ళవి నేను పాఠ్యపుస్తకాల్లో తీసుకోగలగడం అనేది అది నా యొక్క భాగ్యంగా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే కుసుమ సుదర్శన్ గారు, బొడ్డు శంకర్ గారు వీళ్ళందరూ కూడా ఛందోబద్ధమైన పద్యాలు చాలా చక్కగా రాస్తారు. ఇంతటి నాలెడ్జ్ మహారాష్ట్రలో ఉంటూ మహారాష్ట్రలో తెలుగు చదువుకుంటున్న విద్యార్థులకి అంతగా అబ్బింది అంటే అది నిజంగా వాళ్ళ గొప్పతనం, వాళ్ళ యొక్క ఉపాధ్యాయుల గొప్పతనం అని నేను భావిస్తున్నాను. వీళ్ళందరూ కూడా నాకు సహకరించి పాఠ్యపుస్తకాలు చక్కగా రావడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. వీళ్ళే కాకుండా గండూరి లక్ష్మీనారాయణ గారి అబ్బాయి గండూరి శ్రీనివాస్ గారు చాలా చక్కగా ఆయన చిత్రాలు చిత్రిస్తారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందారు. అయినా ఎంతో నమ్రతతో మేము అడిగే చిన్నవి పాఠ్యపుస్తకాలకు కావలసిన బొమ్మలు, అట్ట మీద బొమ్మలు ఎలా అడిగితే అలా మార్పులు చేర్పులు చేసి ఆయన చేసిస్తూ ఉంటారు. చాలా ఆప్యాయతగా ఉంటారు. ఇలా ఒక కుటుంబం లాగా ఈ రచయితలు, చిత్రకారులు, ఇంకా మన కమిటీ మెంబర్లు వీళ్ళందరూ ఉండటం వల్లనే ఇంత చక్కని పాఠ్యపుస్తకాన్ని మేము తీసుకొని రాగలుగుతున్నాము. అంతేకాకుండా అన్నిటికంటే మించి మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠీ, ఇంగ్లీష్, హిందీ ఇలా దాదాపు 12 భాషల్లో పాఠ్యపుస్తకాలు ప్రచురిస్తోంది. మరాఠీ రాజ్య భాష అంటారు ఇక్కడ, అంటే రాష్ట్ర భాష. అయినప్పటికీ వాళ్ళతో సమంగానే మనకి అన్ని విధాలైన సౌకర్యాలని, అన్ని విధాలైన ఖర్చుల్ని వాళ్ళు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కగా ప్రోత్సహిస్తోంది. దానికి మనమందరూ మన విద్యార్థులు కూడా కృతజ్ఞతగా ఉండాలని నా భావన. ఇప్పుడు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మీరు మహిళలకు ఇచ్చే సందేశం ఏంటి? మహిళలకి మనం కొత్తగా ఒక సందేశం ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. మహిళలు పుట్టడంతో ఒక శక్తి. వాళ్ళు చిన్నపిల్లలప్పటి నుంచి ముసలి వాళ్ళు అయ్యే వరకు కూడా సమాజానికి ఎన్నో విధాలుగా, వాళ్ళు ఇంట్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నారు. వాళ్ళు చాలామంది హౌస్ వైఫ్స్ అంటారు, గృహిణులు అంటారు. కానీ ఆ గృహంలోంచి ఎంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు బయటకు వెళ్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా సేవలు చేస్తున్నారు. వాటి వెనక ఆ తల్లి, ఆ చెల్లి, ఆ అక్క వాళ్ళే కదా. మరి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పటికీ వాళ్ళ ప్రాముఖ్యత ఏం తగ్గదు. కాకపోతే మనం ఒకరిని ఒకళ్ళు వెన్ను తట్టి, భుజం తట్టి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనేది నా ఉద్దేశం. మనలో భేదభావాలు ఏవి పెట్టుకోకుండా, నేను ఇందాక చెప్పినట్లుగా రంగు, రూపు, ఎత్తు, పొడుగు ఇలాంటి భేదాలు ఇవేమీ లెక్క చేయకుండా మనం మగపిల్లలు, ఆడపిల్లలు అందరూ సమానమని పెంచుతూ, మగపిల్లలకి చిన్నప్పటి నుంచే ఆడపిల్లల్ని గౌరవించాలి అనే ఒక భావన వాళ్ళల్లో నిర్మాణం చేస్తూ, మనం తెలియక ఇంట్లో ఆ కల్చర్ వచ్చేయాలన్నమాట. అది వచ్చేస్తే ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి, సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలు తప్పక సమసిపోతాయి. అలాంటి రోజు తప్పక వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ తులసి గారిని చూస్తేనే మన తెలుగు భాష ఎలా ఉంటుంది, తెలుగు ఆడపడుచు అంటే ఎలా ఉంటారు, వారి భాష వారిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. మనం మేడం గారిని చూస్తేనే తెలుగు ధనం ముట్టి పడుతుంది. అంటే తెలుగు అంటే మనకి ఈ మధ్యకాలంలో అందరూ చాలా తక్కువైపోయారు. ఎవరు తెలుగు మాట్లాడే వాళ్ళు లేరు. మన పేరెంట్స్ కూడా ఎవరు చెప్పట్లేదు పిల్లలకు తెలుగు నేర్పాలి అని. అంటే నాకు కూడా, నేను ఇంత యాంకరింగ్ చేస్తున్నా కానీ మేడం మాట్లాడుతుంటే కూడా నేను తడబడిపోతున్నాను. తెలుగు ఎక్కడ ఏం మిస్టేక్ అవుతుందో అని. అమూల్యమైన సమయం మనకి ఇచ్చినందుకు వారికి చాలా ధన్యవాదాలు మేడం.